హే అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను చేసిన ఫస్ట్ రేజిన్ ఫోటో ఫ్రేమ్ విత్ ఎల్ఈడి లైట్స్ చూడడానికి ఎలా ఉంది కామెంట్ చేయండి తప్పకుండా. ఫస్ట్ టైం చేశాను రేజిన్ ఫోటో ఫ్రేమ్. ఎందుకు చేశాను అంటే 2 ఆర్డర్స్ వచ్చాయి ఫోటో ఫ్రేమ్స్. కస్టమర్కి బెస్ట్ ఇవ్వాలి కాబట్టి మనం ఫస్ట్ మన ఫోటో మీద ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను. బట్ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. విత్ ఎల్ఈడి లైట్ యూస్ చేసి, అది కూడా కలర్ఫుల్ కాబట్టి చాలా కలర్ఫుల్ గా ఉంది. జస్ట్ సింపుల్ అండ్ సూపర్ గా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ప్రాసెస్ చూద్దాం ఎలా చేశాను అని చెప్పేసి. ఇక్కడ నేను 8 ఇంచెస్ మౌల్డ్ యూస్ చేస్తున్నాను. దాంట్లో ఉన్న డస్ట్ క్లియర్ చేయడానికి ట్రాన్స్పరెంట్ టేప్ యూస్ చేస్తున్నాను. ఇంతకు ముందు నేను రేజిన్ తో పడ్డ తంటాలు వీడియోలో పెట్టాను కదా, ఏంటంటే మనం క్లీన్ చేయడానికి రేజిన్ క్లెన్జర్ ని వాడితే కనుక ఎలాంటి ఇష్యూ వచ్చిందని. సో అందుకే నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ షీట్ యూస్ చేశాను. సో నేను ఇక్కడ సింపుల్ గా బ్లూ కలర్ రేజిన్ పోస్తున్నాను చూడండి. సో ఇక్కడ రేజిన్ పోసాను కదా, ఈ రేజిన్ మొత్తం స్ప్రెడ్ చేశాను. తర్వాత బబుల్ బ్లాస్టర్ యూస్ చేశాను. 2 or 3 స్ప్రేస్ మాత్రమే, ఎక్కువ స్ప్రే చేసి మళ్ళీ ఆరదు అని చెప్పాను కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మంచిగా ఆరిపోయింది. సో ఇక్కడ నేను మా ఫోటో తీసుకున్నాను, మంచి ఓవెల్ షేప్ లో కట్ చేశాను. అతుకు పెట్టడానికి ఇక్కడ నేను B7000 గ్లూని యూస్ చేస్తున్నాను చూడండి. గ్లూ యూస్ చేయకుండా ఫోటో పెడితే ఏమవుతుందో కూడా నేను రేజిన్ తంటాల్లో చెప్పాను. సో మంచిగా స్టిక్ చేశాక నాకు ముత్యాలు, గులాబీలు, చామంతిలు అంటే చాలా ఇష్టము. సో వాటితోనే చేసేద్దామని ట్రై చేశానండి ఈ ఫోటో ఫ్రేమ్ ని. సో ఫోటో చుట్టూ నేను మంచిగా గ్లూతో మన ముత్యాలు అనేటివి అతికించాను చూడండి. తర్వాత ఇక్కడ ముత్యాలు ఫోటో చుట్టూ అతికించేసాక నేను ఇక్కడ ఎల్ఈడి లైట్ని స్టిక్ చేస్తున్నాను. సో ఎల్ఈడి లైట్ ఇక్కడ స్టిక్ అవ్వట్లేదు. ఇది ఒక మైనస్ పాయింట్. నేను చేసింది ఏంటంటే లైట్ స్టిక్ అవ్వట్లేదు. సో దానికోసం నేను ఏం చేశానంటే ట్రాన్స్పరెంట్ టేప్ని యూస్ చేశాను. ఎందుకంటే చామంతి ఫ్లవర్స్ పెడితే కవర్ అయిపోతుంది, ట్రాన్స్పరెంట్ టేప్ కనిపించదు కదా అని చెప్పేసి. యూవీ రేజిన్ ఉంటే బాగుండేది, బట్ నా దగ్గర యూవీ రేజిన్ అయిపోయింది, మళ్ళీ కొనలేదు. సో ట్రాన్స్పరెంట్ షీట్ని వాడేశాను. హాఫ్ సర్కిల్ మాత్రము ఫ్లవర్స్ లేవు కాబట్టి కనిపిస్తుందేమో అని చెప్పేసి గోల్డ్ స్టోన్స్ యూస్ చేశాను. సో టేప్ కనబడకుండా అయిపోయింది. తర్వాత నేను మంచి చామంతిలు, గులాబీలు అడ్జస్ట్ చేసి పెట్టాను. వాటి మీద కూడా గులాబీల మీద ముత్యాలు పెట్టాను చూడండి. సింపుల్ గా బాగుంది కదా. సో ఇంకా ఏదో వెలితి కనిపించేసరికి నేను అక్కడక్కడ చిన్న చిన్న స్టార్స్ అండ్ చిన్న చిన్న హాఫ్ ముత్యాలు పెట్టాను చూడండి. ఇలా పెట్టేశాక ఓన్లీ క్లియర్ రేజిన్ పోసానండి. రేజిన్ అయితే చాలా పట్టింది నాకు. రేజిన్ మొత్తం పోసాను. ఫ్లవర్స్ మీద కూడా మంచిగా స్ప్రెడ్ చేశాను. ఇక్కడ నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి నేను ఏదైనా మిస్టేక్ చేస్తుంటే మాత్రము యూట్యూబ్లో చూసి చేశాను కాబట్టి ఖచ్చితంగా మిస్టేక్స్ ఉంటాయి. సో ఆల్రెడీ రేజిన్ బిజినెస్ యూట్యూబ్లో చూసి సక్సెస్ అయిన వాళ్ళు మీకు నేను చేసిన మిస్టేక్స్ ఏంటో తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఇది మీరు మిస్టేక్ చేశారు, ఇది సరిదిద్దుకోండి అని చేసి కామెంట్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫర్దర్ వీడియోస్కి. ఎందుకంటే ఆర్డర్స్ తీసుకుంటాను కాబట్టి వాళ్ళకి కస్టమర్కి బెస్ట్ ఇవ్వడానికి మీరు పెట్టే కామెంట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వండి. సో ఫైనల్ గా రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉంది లుక్ అని చెప్పేసి. బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పేసి. చాలా సింపుల్ గా జస్ట్ చామంతిలు, గులాబీలు, ముత్యాలతో చేసేసాను ఎల్ఈడి ఫ్రేమ్ లైట్స్ పెట్టి. ఫస్ట్ టైం చేశాను కాబట్టి బెస్ట్ గానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ఫోటో మీద ట్రాన్స్పరెంట్ షీట్ యూస్ చేశాను, లామినేషన్ చేయించలేదు. లైట్ ఆన్ చేసినప్పుడు మాత్రం ట్రాన్స్పరెంట్ షీట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అది ఒక మిస్టేక్. మిగిలిన అంత పర్ఫెక్ట్ గా ఉందని నేను అనుకుంటున్నాను. పర్ఫెక్ట్ గా ఉందా లేదా అని ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీ యొక్క కామెంట్ నాకు చాలా వాల్యుబుల్. నేను ఆర్డర్స్ తీసుకోవడానికి, కస్టమర్ బెస్ట్ ఇవ్వడానికి మీరు పెట్టే కామెంట్స్ నాకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఒకవేళ ఫోటో ఫ్రేమ్స్ కావాలి అంటే కూడా నేను మంచి మంచి క్రియేటివిటీ ఫోటో ఫ్రేమ్స్ తో వస్తాను తప్పకుండా. సో సబ్స్క్రైబ్ చేసుకొని అందరు నన్ను ఫాలో అయిపోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మంచి మంచివి నేను అప్లోడ్ చేస్తాను, హ్యాండ్ మేడ్ జ్యువెలరీ వీడియోస్ కూడా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.